అబ్బా! ఏం కుదిరిందండి రాగి సంగటి. నిజంగా చెప్తున్నానండి. అసలు మామూలుగా కుదరలేదు. సూపర్ అంటే సూపర్‌గా కుదిరింది ఈ రాగి సంగటి. మా ఇంట్లో రాగి సంగటి ఎలా చేసుకొని తింటామో నేనైతే ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. మరి రాగి సంగటి అంటే ఇంకా చికెన్ కర్రీ ఉంటేనే కదండీ మరి రాగి సంగటి టేస్ట్ మరి ఇంకా టేస్ట్ తెలిసేది. ఇక మొత్తానికైతే నేను అద్దర కొట్టేసానండి రాగి సంగటి, చికెన్ కర్రీ. నేనైతే ఒక 5 మందికి సరిపడేలా చేస్తున్నానండి. ఒక గ్లాసు బియ్యం అయితే ముందు శుభ్రంగా కడిగేసుకొని, బియ్యం ఒక గ్లాస్‌కి నేను 5 గ్లాసుల నీళ్ళైతే తీసుకొని, ఒక గంట వరకు బియ్యాన్నయితే నానబెట్టుకుంటున్నాను. బియ్యం ఒక గంట నానితే సరిపోతాయండి. ఇక్కడ గంట నానిన తర్వాత ఇంక పొయ్యి మీద పెట్టేసుకోవడమే. బియ్యాన్ని ఇంకా పొంగు పట్టేలా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ అయితే అన్నాన్ని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇంకా పిండి అయితే వేసుకోవాలండి. నాకు మా అమ్మ నేర్పించిందండి. అమ్మ ఎలా అయితే చేస్తుందో నేను కూడా అలానే చేసుకుంటాను. ఈ విధంగా మేమైతే వండుకొని రాగి సంగటి అయితే తింటాము. మనము ఇందాక ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో నేను 2 గ్లాసుల వరకు అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు వేసుకున్న తర్వాత కదల్చకూడదండి దాన్ని గెంటెతోటి. అలా కొద్దిగా సేపు మూత పెట్టుకొని పిండిని కాస్త మగ్గిచ్చి ఆవిరిలో సన్నటి మంట మీద కొంచెం సేపు అలా వదిలేయాలండి. ఒక 5-6 నిమిషాలు. ఇలా అయితే ఉడికిపోతుంది. అప్పుడు దింపుకొని ఎనుపుకోవాలి. నా దగ్గర ఎనుపుకుండే కర్ర అయితే లేదండి. ఇంట్లో చపాతీ కర్ర ఉంది. దాంతోనే వెనుపుకుంటాను. చక్కగా అయితే కుదిరిద్దండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను నేను రాగి సంగటి. ఇంకా పొయ్యి మీద నుంచి దింపిన తర్వాత గబగబా అయితే ఉండకట్టకుండా సంగటినైతే ఎనుపుకోవాలండి. అస్సలు టాలెంట్ ఇక్కడే ఉంటుంది రాగి సంగటిలో. ఏమాత్రం లేటు చేయకూడదు. అవసరమైతే కొంచెం పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని అవైనా పోసుకోవచ్చండి. తక్కువ అవుతే ఎసరు తక్కువైతే కొంచెం అయితే వేసుకోవచ్చు. ఎంత స్పీడ్గా అయితే మనం రుబ్బుతామో అంత బాగా అయితే కుదిరిద్దండి సంగటి. మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు సన్నటి మంట మీద కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి. చాలామంది రాగి సంగటి చేసుకోవడం చేతకాక బయట నుంచి కొనుక్కొని తింటారండి. వెరీ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మనం కొలుచుకున్న బియ్యం గ్లాస్ తోటే 5 గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. అదే గ్లాస్ తోటి మనం మితంగా తీసుకోవాలండి పిండి. మనకు అర్థమైపోతుంది ఎంత పిండి పట్టిద్దని. రైస్ ఉడికినప్పుడే మనకైతే అర్థమైపోయిద్ది. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి రాగి సంగటి. ఎంతో కష్టం అనుకుంటాము కానీ చాలా ఈజీ అండి.